సింగం మూవీ సిరీస్ లో భాగంగా తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన తాజా మూవీ S3 సైంటిఫిక్ థ్రిల్లర్ 24 తర్వాత సూర్య నుంచి వచ్చిన యాక్షన్ ప్యాకేజ్ ఇది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన 2 సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. దీంతో మరోసారి అదే సీన్ రిపీట్ చేయడానికి S3 తో రెడీ అయ్యాడు సూర్య. 3 నెలలుగా అనేక వాయిదాలతో ఊరిస్తూ వస్తున్న ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సింగం సిరీస్ లో వచ్చిన S3 ఎలా ఉంది? సూర్య కథలో మరో హిట్ పడిందా లేదా తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. సినిమా కథలోకి వెళ్తే భారతదేశ చరిత్ర రాజకీయాల గురించి వాయిస్తో సినిమా మొదలవుతుంది. యముడు సినిమా ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండి సింగం 3 కథ మొదలవుతుంది. దానికి కొనసాగింపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ అయిన సూర్యను కర్ణాటక హోంమంత్రి ప్రత్యేకంగా ఓ కమిషనర్ హత్య కేసు విషయమై మంగళూరుకి రప్పిస్తాడు. ఇక్కడ హోంమంత్రి పాత్రలో శరత్ బాబు నటించాడు. సూర్య ఆ కేసును చాలా తెలివిగా ఇన్వెస్టిగేషన్ చేసి హంతకులను తొందరగానే పట్టుకుంటాడు. అయితే ఆ కేసు వెనక చాలా స్టోరీ ఉందని, ఓ పెద్ద బిజినెస్ పర్సన్ ఈ హత్య వెనక ఉన్నాడని తెలుసుకుంటాడు. దాంతో ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న నరసింహ ఏం చేశాడు? ఆస్ట్రేలియాలో ఉండి ఆ బిజినెస్ పర్సన్ పై ఎలా ఫైట్ చేశాడు? కమిషనర్ హత్య వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ కథలో శృతి హాసన్ పాత్ర ఏంటి? నరసింహ తన భార్య అనుష్కకు ఎలా దూరం అవుతాడు? చివరికి హీరో విలన్స్ ని ఎలా ఎదుర్కొంటాడు? ఇవన్నీ తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే సూర్య ఈ మూవీలో నిజంగానే సింహంలాగే రెచ్చిపోయి మరీ నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన చెప్పిన డైలాగులు, చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. శృతి హాసన్, అనుష్కలు తెరపై గ్లామర్తో పాటు నటనతోనూ ఆకట్టుకున్నారు. శరత్ బాబు, అనూప్ సింగ్ ఠాగూర్, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. సాంకేతిక నిపుణుల పనితనం విషయానికొస్తే సింగం 3లో సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. సినిమా రిచ్గా తెరపై కనపడేలా చేయడంలో సినిమాటోగ్రఫీ వర్క్ సూపర్. ఫైట్స్, కంపోజింగ్ కు హ్యాట్స్ ఆఫ్. యాక్షన్ సీన్లు దుమ్ము రేగిపోయి సినిమా స్థాయిని పెంచాయి. హరీష్ జయరాజ్ పాటలు యావరేజ్, ఆర్ఆర్ మాత్రం అదిరిపోయింది. ఎడిటింగ్ బిలో యావరేజ్, కొన్ని సీన్లు ఇంకా ట్రిమ్ చేయాల్సింది. ఇక దర్శకుడు హరి విషయానికొస్తే తొలి 2 సినిమాల్లో కామెడీ, ఎమోషనల్తో పాటు యాక్షన్కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. కానీ ఈ సినిమాలో ఎమోషనల్ స్థాయి తగ్గింది, కామెడీ పేలలేదు. రొటీన్ కథకు భారీ యాక్షన్ సన్నివేశాలు యాడ్ చేయడంతో సినిమా పవర్ఫుల్ యాక్షన్ మూవీగా మిగిలిపోయింది. ఇక సినిమా ఎలా ఉందంటే సినిమాలో ట్విస్ట్లు బాగున్నాయి. సూర్య, రాధిక మధ్యన పలు ఎమోషనల్ సీన్స్ బాగా పండాయి. యాక్షన్ సీన్లు బాగున్నాయి. అయితే మొదటి 2 భాగాలు సింగం 1, 2లో ఏదైతే కథ ఉందో అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. కొన్ని సన్నివేశాల్లో సింగం 2 కళ్ళ ముందు కదులుతున్న ఫీల్ వచ్చింది. యాక్షన్తో పాటే కామెడీని కూడా పండిద్దామనే దర్శకుడి ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ఇక మోతాదు మించిన యాక్షన్ సీన్లు చూడటానికి ఇబ్బందిగా కనిపించాయి. జిమ్మిక్కులపై కాకుండా దర్శకుడు కథపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. మొత్తానికి యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రమే సింగం 3 నచ్చుతుంది. చివరిగా సింగం 3కి యోయో సినీ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5.